చూడమ్మా లక్ష్మి, ఏది తక్కువ ఉంది? సరే లక్ష్మమ్మ 2 3 నువ్వు మాట్లాడకపోతే లక్ష్మి పెరుగుతుంటుందమ్మా. ఇహా చూసావా ఫోటో? నీ చెల్లి. ఈ ఫోటో చూపించి మినిమం ₹1,00,00,000 ఆగొచ్చు, కానీ జస్ట్ 1 lakh అడుగుతున్నా. అన్నా ఇస్తాడదాం అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి కాలేదు కదన్నా. చెల్లి తిరుగుడు తప్పు కదన్నా. నీకు దండం పెడుతున్నా, నీ కాలు పడతానా. 50,000 అన్నా, బయట చెక్కుతారు వెయిటింగ్ అన్నా. నువ్వు పైసలు ఇస్తామని పండే బూతులు తిట్టన్నా. అన్నా నీ దండం పెడతానా అన్న తర్వాత ఆయన బయటికి నడుచుకు వస్తుంటాడు అన్నాడు. అక్క పైసలు రాలేదక్క, టైం పేడక్క, టైం పేడున్నప్పుడు ఎవరేం చేయలేం కదక్క. అక్క నీకు దండం పెడతక్క, అట్లా చూడక్క. అక్క అక్క ఎటువంటి రోజులు వేస్తుంటి, లబ్బలలో తిరుగుతుంటి. చూడు పేడెత్తడం వచ్చింది, బర్రెల మధ్య తిరగడం వచ్చింది. ఇలా చెప్పు. అదేవిధంగా ఏ బేసిక ఆయన ఇంద్ర సినిమాలో చెప్పినటువంటి చిన్న బిట్టు, ఏమిటి మీది తెనాలేనా? మాది తెనాలే, నా పేరు పెద్ద పిచ్చయ్య, నా కొడుకు చిన్న పిచ్చయ్య. ఏంటి తెనాలి వాళ్ళంటే తెగసిక్కంగా ఉందా? అదేవిధంగా ఆయన వేరే డైలాగ్ చెప్తుంటారు వేరే సినిమా లోపలిది. అది మీ ఇంట్లో పెళ్ళిందా, పెళ్ళికి తోకుందా, అది ఆడదామదా, అది గోడపై బాగుతుందా, గోడ కింద బాగుతుందా, ఈ విధంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బుగ్గోజీ. ఇటీవలే పరమపదించిన ఏవిఎస్ గారిని గుర్తు చేశారు. ఒకసారి గట్టిగా కరతాళపండి. ఇప్పుడు కేఎల్ కామేశ్వరరావు గారు మినీ కవిత సమ్రాట్గా ఆయన అందరికీ సుపరిచితులు. సాహిత్యంలోనూ హాస్యంలోనూ ఆయన అందివేశం చెయ్యి. ఎక్కడ కవితా గోష్ఠులు జరిగినా కూడా ఆయనకు ప్రత్యేక పీఠం ఉంటుంది హాస్యంలో. ఆయన ఇటు జోక్స్ చెప్తారు, ఇటు కవితలు చెప్తారు. 2 మేళవించి ఒక 5 నిమిషాల్లోని అద్భుతమైన హాస్యాన్ని పండించవలసిందిగా కోరుతున్నాను. లక్షణమైన గ్రంథాలయ వారోత్సవాలకు వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఈ గ్రంథాలయం అనగానే మన ముందు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు, గ్రంథాలయ ఉద్యమ నాయకుడు. ఒకసారి మీ కరతాళధ్వనులతో ఆయన చేయగలరు. ఇంకోటి, ఇందాక మీరు కరెంటు పోయిందని కూడా మనం పాజిటివ్గా తీసుకొచ్చండి. కరెంటు పోవడం వలని ఇక్కడ కార్తీక దీపం వెలిగించారు మా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ. దాని వెలుగు మనకు కనపడింది. అలా దాంట్లో కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు హాస్యం అనగానే మీరు సినిమా కానీ